హలో కాకా, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బ్లాగ్స్. ఎట్లున్నారు? అంత మంచిగా. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, మనం అన్ని ఇలా ఖాళీ ఉన్నాడని అంటే తీసుకొని ఈ వలగట్టేదాన్ని కట్టెలు కొడదామని పోతానం. ఈ ఒడ్డు ఇది వాగంబడే కోతులతోనైతే పిచ్చిలు ఎత్తాని. ఎందుకు వేసినా అనిపిస్తుంది మక్కవన్నా, కానీ రిక ఉంచుకుంటే ఏమవుతుంది. ఇక పోతాను. ఈ పెరన్లకైతే వాసిపోతుంది కోతులతోని. గోస కాదు కోతులతోని వీళ్ళ పని ఏంది. కానీ మనోడు ఇక్కడ ఈ మామూలకి ఇస్తే ఇక్కడ దాచిపెట్టిలట ఈ చేనోళ్ళు. తీస్తాండు ఆయుధాలు. సో ఒకటి కత్తిని ఒక గొడ్డలి ఇక పట్టుకొని వేటకి వెళ్తాం. ఇక వేట మొదలు ఇక పొయ్యి కొట్టాలి. మనకి దగ్గర పాటలనే జామాయిలతోటి ఉన్నది, పొయ్యి అందులో కొడతాం. సో చూస్తున్నారుగా, ఇప్పుడు వీళ్ళు పాతినట్టుగా పాతాలే. ఇంకా వీళ్ళు ఘోరంగా మా మెంటల్ లేచిపోతాయి వీళ్ళ కోతులతోని. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి కోతులు అయితే. మొత్తం కోతుల అడ్డ ఇక్కడనే అటు జామాయిలతో ఉంటుంది. సో ఆ అడ్డ ఇక్కడదే. కరెంట్ వైర్ ఇది కరెంట్ వైర్ ఉన్నట్టున్నాయి, చిన్నగా రారు. ఆ కోతుల అడ్డ ఇక్కడనే వీళ్ళు చూస్తాను ముందుగానే కట్టుకున్నారు. అట్లా వాతాలి ఇప్పుడు మనం కట్టెలు కొట్టి. సో ఇదే జామాయిల తోట. కొన్ని కొట్టినాం, ఎందుకంటే ఇక కొట్టుకుంటూ వీడియో తీసి సాధ్యపడదు కాబట్టి కొన్ని కొట్టినాం. కొన్ని కొట్టి అట్లా ఒక క్లిప్ తీసిన. సో ఏమనుకోకండి, ఆడ కొన్ని కొట్టినాం, ఇంకో కొన్ని కొడదామని కొడతాను. మనోడు కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తాడు. సో దాదాపు కొట్టుడైతే అయిపోయింది. మనోడు కొంచెం ఫీల్ అవుతాడు అన్నట్టు. ఇలా ఖాళీ లేదు, ఈ వచ్చి నన్ను దొరకబట్టుకొని నాతో పని చేయించుకుంటాను సాయంత్రం. మరి తమసప్పన్న కళ్ళని చెప్పండి అని మనోనికి చిన్నగా చెప్పిన. సో చూస్తున్నారుగా, ఇంకొన్ని కొడతాను. కొట్టి 10, 20, 25 కట్టెలు కొట్టుకొని పోతాం. సో కొట్టుడైతే అయిపోయింది. సో ఇప్పుడు శరీసగం ఎత్తుకుందాం, అన్నీ ఎత్తుకోవాలంటే శరీసగం ఎత్తుకుందాం అని చెప్పి కట్టెలు అయితే మారుతాను, శరీసగం చేసుకుంటాను, పంచుకుంటాను. లెక్కిస్తుండయో తుస్సు. సో చూస్తున్నారుగా, ఇవి ఏమవుతుందంటే ఇవి ఎత్తుకొని పోయేటప్పుడు కట్టెలు కట్టలే కదా, ఎటు దాటిపోతాని పోతాయిరా ఏమన్నా కడదామరా అంటే మావాడు ఇన్లే. ఏం కాదు పోదాం పా అని అన్నాడు. నీ తీట నీకే వాయాలని సప్పుడేకి వచ్చినాం. ఇక మళ్ళా పోతలేవురా అంటే అవి మన చెట్టుకు చుట్టుకొని ఉంటాయి కదా తీగలు, ఆ తీగలు కడిగేసి వాటితోని కట్టుకుందామని చెప్పి ఆ తీగలు కొడతాను. సో 3-4 కొట్టినాం, కానీ 2 సరిపోయినాయి. ఆ కొట్టిన తీగలతోని కడతాను. కట్టుకొని అవి భుజాన వేసుకొని వెళ్ళిపోదాం. మీ సైడ్ ఏమన్నా కోతులు ఇట్లనే కోతుల బెడ దెక్కుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మా పిచ్చి లేపుతానే కోతులు అయితే. ఇంకా ఇప్పుడు కాదు, వానాకాలం అయితే ఇంకా మెంటల్ లేపినాయి. వానాకాలం అయితే పీసుల్లోని అంతసేపు మాకైతే వాసిపోయింది. సో ఇక కట్టుకోను. ఇప్పుడు మంచిగా ఫిక్స్గా ఉన్నాయి, ఎటు దాటు కట్టినాం కాబట్టి. ఇక మనిషి మోపు ఎత్తుకొని ఇక పోతాను. ఈ దట్ట పుణ్యం ఉంటాయి కోతులన్నీ, ఇదే దట్ట. ఇక అయిపోయింది, ఇక్కడికి వచ్చినాం. ఇక ఆడేసి కాసేపు చెట్టు కింద కూర్చొని ఇక బాతాను. సో గడ్డపార అట్లా బాతి కొంచెం అటు ఇటు లోపి అందులో కట్టెబెట్టి ఒక రాయన్నేమన్నా ఇక మొత్తం గడ్డపార మళ్ళీ ఉల్టా కూర్చి గుద్దితే ఇక మంచిగా ఫిక్స్గా ఉంటుంది. ఇక దానికి వల చుట్టుకుంటూ రావాలి. సో కోతుల వల కొంచెం పెద్దగా ఉంటుంది తెలుసుగా. నేను ఇప్పుడు పాతుడు వరకే అవుతుంది వ్లాగ్లా, మళ్ళీ కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కావచ్చు. సో అది షార్ట్ అన్న పెడితే, లేకుంటే ఇంకో లాంగ్ వీడియో అన్న పెడతా.
సో మన ఛానల్ని చెక్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి. సో సగం బాతినం, ఇక మనం ఇంటికి కడుపులో ఆసరు లేదా ఆకలి అయితే పోదాం పారో ఇంటికి బయలుదేరినాం. సో చూస్తున్నారుగా ఇట్లా బాతుకున్నాం. సో వానాకాలం ఈ చెట్టు కొమ్మలు కొట్టి దాని మీద మంచెలెక్కేసినాం. అప్పుడు అలా చేసినాం. ఇప్పుడు పట్టించుకోక అట్లా చెట్లు పెరిగినాయి, అది మంచే. సో మన ఛానల్కు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో బ్లాగు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.